అండి ఇంట్లో ఓవెన్ లేకున్నా సరే మైక్రోవేవ్ లేకున్నా మనం బేకరీ స్టైల్లో మనకి ఇష్టమైన ఎగ్ పప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ పప్ అయితే కాలేజ్ టైంలో చాలా ఈవినింగ్ టైంలో చాలా తినేవాళ్ళం అండి. నాకు ఎగ్ పప్ చూస్తే నాకు అదే మా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. నాకు చాలా సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేను ఫుల్ వీడియో కూడా కింద ట్యాగ్ చేశాను, చూడాలంటే వెళ్ళి చూడండి. లేదంటే ఇక్కడ సింపుల్గా చెప్తాను నేను. ఫస్ట్ అయితే గోధుమ పిండి అయితే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే గోధుమ పిండి. మైదా యూజ్ చేసుకోవచ్చు, నాకు మైదా అంత మంచిది కాదని చెప్పేసి ఇక్కడ నేను గోధుమ పిండి అయితే తడుపుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పక్క కావాలండి. ఆనియన్స్ మీకు కావాల్సినన్ని కట్ చేసుకొని ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కారము ఉప్పు అప్పుడే వేయొద్దండి, కొంచెం ఆనియన్స్ రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాతనే వేయాలి. ఇక్కడ నేను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు మొత్తం వేసి ప్రిపేర్ చేసుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ చపాతీలు అయితే రౌండ్గా ఈ విధంగా చపాతీలు అయితే చేసుకొని ఒకదానిపైన ఒకటి ఒక 3 అలా వేసుకొని కొంచెం లాస్ట్ కార్నర్స్ ఒత్తుకొని ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డతో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఫ్రై వేసి ఇక్కడ గుడ్డు హాఫ్ ఉడకబెట్టుకొని గుడ్డునైతే హాఫ్ మూన్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా వీటిలో చూసిన విధంగా అయితే పెట్టుకొని ఈ విధంగా కార్నర్స్ కొంచెం నూనె కానీ వాటర్ గాని అంటిస్తాం అనుకో మనం కార్నర్స్ అనేది మొత్తం మంచిగా అత్తుకుంటాయి. వీడియోలో చూసిన విధంగా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి అన్నీ అయితే ఎగ్ పప్ అయితే రెడీ అయిపోయాయి. తర్వాత ఇక్కడ ఆయిల్లో కొంచెం బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసి, కొంచెం ఆయిల్ అయితే పడుతుంది, ఎక్కువ ఆయిల్ అయితే అసలు పట్టదు. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పప్స్ అయితే ఇక్కడ వేసుకొని ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత మరొక సైడ్ అయితే కాల్చుకోవాలి. అంతేనంటే చాలా సింపుల్గా బేకరీ స్టైల్లో మనకు ఎగ్ పప్ అయితే రెడీ అయిపోతుంది. నేను మిగిలినవన్నీ కూడా అలాగే చేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు బేకరీలో కొనాలన్నా ఒకటి 30 రూపీస్ అలా ఉంది మా సైడ్ అయితే. సో ట్రై చేయండి.